హాయ్ అండి. ఫ్రైడే రోజు ఎపిసోడ్ ఎంతమంది చూస్తున్నారు? లైవ్ మొత్తం చూసాను నేను. టాస్క్ మొదలవక ముందు నుంచి అయిన తర్వాత వరకు అసలు ఒక రేంజ్‌లో కిక్ ఇచ్చింది. ఎవరికి? ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఎమాన్యుయల్‌కి. తర్వాత మొత్తం ప్రేక్షకులందరికీ ఎవరెవరైతే చూసారో వాళ్ళందరికీ. అసలు రీతు గేమ్ చూసిన వాళ్ళు నాకు తెలీదు. ఫస్ట్ జాలిపడ్డాం. తర్వాత విపరీతమైన కోపం వచ్చింది. అంటే ఒక ఎమోషన్స్ చెప్తారు చూడండి ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు, మహేష్ బాబు గారు ఎవరో చెప్తారు. అలాగా అంటే కోపం రకరకాల ఎమోషన్స్ పండించేసింది స్టార్టింగ్ నుంచి చూసుకుంటే. టీంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ నెగిటివ్ అయిపోయేలాగా తన బిహేవియర్. అది తన బిహేవియర్ తప్పే. ఎవరూ చేయలేదు. తనని ఎవరు అలా ఉండమని అడగలేదు. తన డెసిషన్ అది ప్యూర్లీ. సో తన డెసిషన్‌తో చేసిన ఏ పని అయితే ఉందో ఎంతసేపు వెళ్ళి తను వేరే వాళ్ళ టీంలోనే ఉంటది. ఓనర్స్ టీమ్‌తోనే ఉంటుంది. తనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. పవన్ అక్కడే ఉన్నాడు. ఇంకే రకరకాల కారణాలు అక్కడే ఉంటుంది. ఇక్కడ తనకంత క్లోజ్, బయట క్లోజు, లోపల క్లోజు అయినా కానీ అందరినీ వదిలేసింది. ముఖ్యంగా ఇమ్ముని. ఇమ్మాన్యుయల్ చాలా బాధపడ్డాడు. సో తన బిహేవియర్కి అయితే మాత్రం నిజంగా అంత రూడ్గా బిహేవ్ చేసింది. చాలా మాటలు అనేసింది. ఆ మాటలన్నిటికీ ఇమ్ము ఎలా తీసుకుంటాడని కూడా ఆలోచించలేదు. సో మాట్లాడుకుందామండి. ఈ ఎపిసోడ్లో నేను చాలా షార్ట్గా చెప్తాను. కొన్ని లైవ్లో ఇచ్చినవి అండ్ ఎపిసోడ్లో ఇచ్చినవి రెండు కలిపి చెప్పేస్తాను నేను ఈ ఎపిసోడ్లో. రీతు అయితే మీ అందరికి ఎలా అనిపించింది అసలు అమ్మాయి క్యారెక్టర్? అంటే అప్పటికప్పుడే ఫ్లిప్ అవుతుంది. ఎందుకు ఫ్లిప్ అవుతుంది? నేను ఖచ్చితంగా ఒక్క విషయాన్ని చెప్తాను. ఒక్క ఉదాహరణ చాలు. రాము ఏమంటాడు? రాముతో డీల్ చేసుకుంది. అయితే నువ్వు నేను ఇద్దరు ఉందాము, చివరికి మన ఇద్దరు ఉండేలా చూసుకుందామని చెప్పింది. కానీ తర్వాత ఏం చేసింది? ఇద్దరు ఉండేలా కాకుండా తనే అంటున్నాడు నాకే ఎసరు పెట్టింది అని. ఏంటంటే బాస్కెట్లోంచి తనే తీసుకుంది. మరి అలా ఎందుకు చెప్పింది? అక్కడే ట్విస్ట్. ఇప్పుడు తను ఏ మాట మీద అయితే ఉందో ఆ మాట మీద లేదు. తన స్వార్థం వచ్చిన టైంకి తనకంటూ ఒకటి టైం వస్తే ఆ టైంకి అసలు తన మాట మీద నిలబడే అవకాశం లేదన్నమాట. అందుకే ఇమాన్యుయల్ దగ్గర తీసేసుకుంటుంది, రాము దగ్గర తీసుకుంటుంది. రాము కొద్దిగా అమాయకుడు కాబట్టి సైలెంట్గా నిలబడిపోయాడు. అసలు అరుపులు తనుజానైతే పట్టుకుని లాగి పాడేస్తుంది. ఆ అమ్మాయి కొంచెం లీన్గా ఉంది. ఈ అమ్మాయి అంత స్ట్రాంగ్గా కనపట్టలేదు. గట్టిగా అయితే మాట్లాడగలుగుతుంది. కానీ అలా పట్టుకుని లాగి పీకేస్తుంటే ఇంకా అసలు తట్టుకోలేకపోయింది. అంత ఫిజికల్ అయిపోయింది తనతో. కోర్స్ తనతో సంజన గారు లేకపోతే ఫ్లోరా వీళ్ళు హెల్ప్ చేసే క్రమంలో తనతోనూ వాళ్ళు అయ్యారు, కొంచెం లాగారు. అయినా కానీ ఏం తగ్గలేదండి. చాలా గట్టిగా లాక్కుంటుంది, వదిలించుకుంటుంది. కావాలంటే అవసరమైతే తన్నేద్దామని కూడా డిసైడ్ అయ్యింది. శ్రీజ అయితే సంచాలకుగా ఉంది కాబట్టి ఆగండి ఆగండి అలా తన్నడాలు లేవని చెప్తుంది. కానీ అసలు రీతు బిహేవియర్ అయితే నాకైతే అస్సలు నచ్చల. నిజంగా చెప్తున్నా. అంటే నిన్న చేసిన తప్పు ఒకటి, సరే ఆ తప్పులో పోనీ ఏదో ఫేవరిజం చేసింది అనుకుని వదిలేయచ్చు. కానీ ఈరోజు చేసిన ఎపిసోడ్లో పనులు మాత్రం అసలు రక్తం మరిగిపోద్ది మాట. ఇంకా అసలు రీతు నచ్చిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అంత చిరాకు వచ్చేసింది. ఇంకా తెలిసిందే కదా, లైవ్ చాట్లో చూస్తున్నాను నేను కొన్ని విషయాలు. రీతుని ఎలిమినేట్ చేయండి, రీతు చాలా పొగరబోతు. నిజంగా ఈ వర్డ్ తనకు సూట్ అయ్యేలాగా ఉంది. నేను అనొద్దు, అదే అన్నారు చెప్తున్నాను. అలా అంటున్నారు అంటే అంత దారుణంగా బిహేవ్ చేసింది. ఇప్పుడు రాముని సపోర్ట్ చేద్దాము అన్నప్పుడు మరి రాము అంటే నువ్వు నేను ఉందాం అనుకున్నప్పుడు మరి రాము దగ్గర ఎందుకు తీసుకుంది? సరే తనైతే ఆ పని చేయొచ్చు. లాస్ట్లో తనుజ ఫస్ట్ ఇమ్ముని చెప్పి తర్వాత రాముని చెప్తుంది అని చెప్పి తనుజకి ఏం లేదు. తనుజకి ఇద్దరిలో ఎవరైనా ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇమాన్యుయల్తో కూడా చెప్పించి రాముకి ఇచ్చేద్దాం అనుకుంది. సరే అయినా కానీ రీతు వచ్చి మరీ అంతలా లాక్కుంటూ అది ఇది చేసేసరికి కావాలని తను కూడా కొంచెం హర్టింగ్గా ఫీల్ అయ్యి అటుపక్కకి వేద్దామని అది అనుకున్నది. తర్వాత మళ్ళీ సరే రామునే, తను పాజిటివ్గానే ఉంది, అందరూ పాజిటివ్గానే ఉన్నారు. విషయం ఏంటంటే ఇమ్ముకి రాముకి అంత నెగిటివిటీ లేదు. వాళ్ళిద్దరికీ ఎవరైనా ఓకే అన్నట్లే ఉన్నారు. కాకపోతే ఎవరి కాళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ రోలు వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రీతు అంత అగ్రెసివ్ అయిపోయి అంత ఫైట్ చేసేసి ఏడ్ చేసి అంత అవసరం లేదు. తనకి సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయ అన్న, సపోర్ట్ చేయన్న అన్న, సపోర్ట్ చేయన్న అని చేస్తే జాలిపడాలా ఏంటి? అసలు ఏదో సుమన్ అడుగుతూ ఉంది. సరే వాళ్ళు చేస్తారు లేదా వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా, ఎవరు అవ్వాలి ఎవరు అవ్వకూడదని. ఈమె ఎంతసేపు వెళ్ళి సరే డిషెస్ అయితే వాష్ చేస్తుంది ఓకే, కానీ అంతకు మించి ముందు నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఎవరు? ఇమాన్యుయల్, రాము, తనుజ వీళ్ళందరూ ఇంకా ఎక్కువ కష్టపడుతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. అఫ్కోర్స్ అందరూ కష్టపడుతున్నారు, నేను రీతుని కూడా తప్ప అనట్లేదు. కానీ తను ఎంతసేపు ఓనర్స్ టీమ్తో లోపల ఏదో రకంగా ఉంటూ డెమోన్తో కొంచెం పులిహార ఈ పనుల్లోనే కదా ఎక్కువ ఉన్నది. మిగతా వాళ్ళు ఇంకేదో చేస్తూ ఉన్నారు. వాళ్ళ సైడే పాజిటివిటీ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఎవరైనా వెళ్తే ఇంకా బాగుంటుంది. ఈ అమ్మాయి ఎలాగో ఏ రకంగా అన్నా లోపలికి వెళ్ళి తానే ఉంటుంది. ఆ బెనిఫిట్స్ అన్ని ఎలాగో తీసుకుంటుంది. ఆ మాట అందరూ అన్నారు. మళ్ళీ ఇంకెందుకు తిని వెళ్ళడం? ఇమాన్యుయల్ ఒక మాట చెప్పాడు, చాలా బాగుంది ఆ మాట. ఏంటి అంటే
నేను కూడా వెళ్ళిపోతే ఇప్పుడు టెనెంట్స్ టీంలో కాస్త కోస్త స్ట్రాంగ్గా ఆడేవాడు, గట్టిగా ఆడేవాడు, నిలబడగలిగేవాడు వర్సెస్ ఏదైనా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అయితే ఉండగలిగేది తను ఒక్కడే. అలాంటి తను నేను వెళ్ళిపోతే ఎలాగమ్మా, ఇక్కడ నా తరపు నుంచి ఆడేవాళ్ళు ఎవరు ఉండరు కదా, నాకొద్దు, నేను ఉండిపోతా, రాముని పంపిద్దాము లేకపోతే వేరే వాళ్ళు పంపిద్దాము అని చెప్పాడు. సో చాలా బాగా మాట్లాడాడు అనిపించింది. ఇమాన్యుయల్కి మనసులో ఏమీ లేదు, మంచి అవ్వాలని ట్రై చేయడం కూడా కాదు, నాకైతే జెన్యున్గా అనిపించింది. కానీ రీతు మాత్రం స్వార్థంగా కనిపించింది డెఫినెట్గా. రాము అమాయకంగా కనిపించాడు. తనుజ తన ఆడుకుంటుందంతే, అవసరమైనప్పుడు ఎటువైపు ఉండాలో అటువైపు ఆలోచించింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ రీతుని ఏ రకంగా చూడాలి? ఒకసారి గేమ్ చూసిన వాళ్ళు ఎవరికన్నా అర్థమవుతుంది. ఒకసారి అలా ఉంటుంది, ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి విపరీతమైన స్వార్థంగా కనిపిస్తుంది, ఇలా రకరకాలు కనిపిస్తుంది. సరే తన అన్న మాటలు నేను చెప్తాను చూడండి. అంటే తనని పొగరబోతు అని ఎవరో అనడము, లేకపోతే అసలు రీతుకి విపరీతంగా నెగిటివిటీ రావడానికి కారణము నేను సింపుల్ పాయింట్స్లో చెప్తాను. తన అభిప్రాయం చెప్పింది కదా, తనుజ సరే అని నేను అంటే తనకు ఒప్పుకోవడం కాదు, తనుజ రాము పేరు చెప్పిందంటే రీతుతో అగ్రి అవ్వడం కాదు. తనకి ఓన్ స్టాండ్ ఉంది, రాముని చేయాలని ముందే అనుకుంది కాబట్టి రాము పేరు చెప్పుంది. సరే మరి ఇప్పుడు వరకు చెప్పలేదు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, మరి అలాంటప్పుడు బొమ్మలు ఎందుకు తీసుకున్నా అని ఏమేదో పెద్ద రివర్స్ చెప్తుంది. సరే అయితే అయింది, రీతు అలా అడుగుతుంది. కానీ ఈలోపు అసలు అలా వాదిస్తుంటే ఓ పక్క నుంచి ప్రియా అండ్ శ్రీజ అంటారు, నువ్వు ఒక స్టాండ్ మీద ఉండవా, ఇప్పుడు వరకు నువ్వే కదా తనకు సపోర్ట్ చేస్తానన్నా, మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంటే ఎందుకని అడుగుతావేంటి అంటే, మిమ్మల్ని మాట్లాడమన్నారా? ఎంత పొగరుగా మాట్లాడుతుంది అసలు, అందరితోనే గొడవే, సంజనతో గొడవ లేదు, నువ్వు అంటుంది సంజన గారిని. అప్పటి వరకు మీరు అంది కదా, ఇట్లా గొడవ రాగానే నువ్వు ఇంకెవరినైనా, హరీష్ గారిని అలాగే అంది, ఈమె సంజనానే అలాగే అంటుంది. అంటే తనకి నెగిటివ్గా లేకపోతే తనకి రివర్స్లో ఎవరన్నా ఏమన్నా చేస్తే ఇంకా నువ్వు అనడం, లేకపోతే ఇంకొంచెం అసలు తనుజాని ఏమన్నది, ముయ్యి నువ్వు అంట. ఇంత సీరియస్గా నువ్వు మూవీ అని నాకు చెప్పకని డిఫెండ్ చేసుకుంది. కానీ అసలు నీకు ఎంత కోపం వస్తే మాత్రం తోటి కంటెస్టెంట్ని బయట ఎవరిని అంత తొందరగా ఏమి అనలేము, అలాంటి నువ్వు ఎంత రూడ్ కాకపోతే నీ ఫ్రెండ్, పైగా నీ తోటి కంటెస్టెంట్ అందులో ఉంది, అలాంటి హౌస్మేట్, అలాంటి ఆమెను పట్టుకుని ముయ్యి అని చాలా రఫ్గా, అంటే అప్పటికి ఫిజికల్ టాస్క్లు అంతా అయిపోయాయి, అప్పుడంతా ఈడ్చి పాడేసింది ఎలాగో, మళ్ళీ ఇప్పుడేమో నోరు ముయ్యి అని కూడా చెప్తుంది. సో నాకు చెప్పుకోండి అది ఇట్లా మళ్ళీ వాదనకి రెడీ అవుతుంది అన్నమాట. ఓకే అభిప్రాయము ఓటింగ్తో చెప్పమన్నారు, చెప్పడానికి వాళ్ళు ఓకే చేశారు, అప్పుడు మళ్ళీ రివర్స్ వాదిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు అంటే ప్రియా అండ్ శ్రీజ మాత్రం అప్పుడు బాగా మాట్లాడారు. నువ్వు ఓన్ స్టేట్ మీద ఉండవా, ఇప్పటి వరకు అలా వాదించావు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఓకే అంటే నువ్వు ఎలా వాదిస్తావేంటి అని చెప్పి అంటే రీజన్స్ చెప్పాలన్నమాట. ఆ రీజన్స్ నుంచి ఏదో ఒకటి పట్టుకుని ఏదో ఒకటి లాగుదాం అనుకుందో ఏమో. సో రీజన్స్ కోసం అడుగుతున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని అడిగారా, మీ 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 అభిప్రాయాలు ఏమైనా చెప్పమన్నారని చెప్పి వాళ్ళు నడిచేసింది ప్రియా అండ్ శ్రీజాన్ని. తర్వాత రీతు రాము అవ్వాలి అని చెప్పేసింది కదా. ఇక్కడ ఏమొచ్చిందంటే ఎవరు ఎక్కువ ఫైట్ చేశారు వాళ్ళకి ఇవ్వాలి అంది. ఎవరు ఎక్కువ ఫైట్ చేశారంటే పాపం ఇమ్ము కూడా ఫస్ట్ ఫైట్ చేసుకుంటాడు, వాళ్ళని సపోర్ట్ రమ్మని అడగలేదు, అదే మాట అన్నాడు. నేను సపోర్ట్ రమ్మన్నానా, నా గేమ్ నేను ఆడుకున్నాను, ఇక్కడి వరకు నేను ఆడి రాలేదా, నేను ఆడుకుంటూ వచ్చుకున్నాను కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ మాట నన్ను అనడం నాకు నచ్చలేదన్న ఎక్స్ప్రెషన్ తను ఇస్తూనే ఉన్నాడు. చాలా హర్ట్ అయిపోయాడు డీప్గా. ఇక్కడ కిక్ వచ్చింది, నేను ఆడలేదన్నారు కదా, నాకు ఇక్కడ కిక్ వచ్చింది దానికి అని చెప్పి అంటున్నాడు. అంటే ఎవరు హెల్ప్ తీసుకుంటేనే నేను గెలుస్తానా లేకపోతే గెలవను అన్న మాటలు, అది రీతు చెప్పడం అనేది తనకి చాలా హట్టింగ్ ఉంటుంది. ఎందుకంటే తను బయట ఫ్రెండ్. నిన్నేం చేసిందండి, నిన్నేమో ఏదో కెప్టెన్సీ దీనికి సంబంధించి అన్యాయం చేయడమే కాకుండా మళ్ళీ దాని గురించి ఏమో కూర్చుని ఏడ్చింది. నేను ఇమ్మునే అవ్వాలనుకున్నాను, తనే కెప్టెన్ అవ్వాలనుకున్నాను అని చెప్పి దొంగేడుపులు ఏడ్చింది. ఖచ్చితంగా అవి దొంగేడుపులే. ఎందుకంటే ఆ ముందు రోజుకి వెళ్దాం. ఆ ముందు రోజు ఇమాన్యుయల్ని పట్టుకుని ముగ్గురు ఏడ్చారు కదా, తనుజ అండ్ ఇమ్ము రీతు దూరం అవుతున్నారు, ఇక్కడ నాకేదో లోన్లీగా అనిపిస్తుంది అంటే పట్టుకుని ఏడ్చింది. అది కూడా దొంగేడిపోయినా, అదైతే నాకు అక్కడి వరకు జెన్యున్గానే అనిపించింది. మరి తర్వాత రోజేమో తను అవ్వాలంటది, మళ్ళీ పవన్కేమో ఫేవర్గా పనిచేసింది. సరే రేపు నిన్న వదిలేద్దాం. మళ్ళీ ఈ రోజు వచ్చేసరికేమో ఇమాన్యుయల్ ఫ్రెండే, కానీ అయినా ఇమాన్యుయల్ గెలవకుండా చాలా కష్టపడింది అన్నమాట. అంత ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది, తనది పోయింది, తను పక్కన కూర్చోవచ్చు. అంత విపరీతంగా సపోర్ట్ చేస్తూ, అంత దారుణంగా మాట్లాడుతూ, అంత అరిచేస్తూ, అందరి మీద అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరమే లేకుండా, ఇమాన్యుయల్ హట్ అవుతాడని కూడా ఆలోచించకుండా అంత వాదిస్తూ మొత్తానికి రాము విన్నింగ్లో తను కూడా
తన అంటే తన భాగస్వామ్యం ఉంది అనిపించుకునేలాగా లాస్ట్‌లో బొమ్మలు తీసేయడం గానీ, లేపోతే పేరు చెప్పడం గానీ ఇవి చేసింది. రాము రావడం వల్ల ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. బయట ఆడియన్స్‌కైనా, లోపల వాళ్ళకైనా. ఇమ్ము రావడం వల్ల కూడా బయట ఆడియన్స్‌కైనా, లోపల వాళ్ళకైనా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆళ్ళిద్దరిలో ఎవరొచ్చినా ఆళ్ళిద్దరికీ పాజిటివ్‌గానే ఉంది. కానీ ఈ సపోర్ట్ చేసిన పర్సన్ రాంగ్. నిన్న పవన్ విషయంలో అయినా గానీ, అసలు సపోర్ట్ చేసిన పర్సన్ రాంగ్. రీతూ సపోర్ట్ జేయడం అనేది ఇక్కడ బాలేదు. డెమాన్ తనకు తను ఆడుకోగలుగుతాడు. తను కూడా పాజిటివ్ పర్సన్. అందరికీ నచ్చుతాడు. కానీ ఈ ట్రాక్ మొత్తం తప్పేశారండి. ఈళ్ళిద్దరు మాత్రం. ఈళ్ళిద్దరు చేసే పనులు ఎవ్వరికీ నచ్చేలా లేవు. ఏంటి పవన్ ఎంతసేపు ఇంకేంటి రీతు చుట్టూ తిరగడమే. ఈ రీతు ప్రదర్శన చేస్తూ కూర్చున్నాడు. ఆమె కూడా ఏం వదలట్లేదు. ఫ్లర్టింగ్ బానే చేసుకుంటూ ఉంది. అసలు మరి ఆ ప్లాన్ ఏంటో తెలీదు. అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలీదు. ఎందుకని తను చేస్తుందనేది తెలీదు. పవనే అమాయకంగా నాకైతే కనిపిస్తున్నాడు. రీతు అయితే కనిపించట్లేదు. కానీ ఇమ్ముతో చేసిన ఈ బిహేవియర్ ఏదైనా గానీ అదైతే మాత్రం అసలు ఈరోజు నచ్చలేదు ఎవరికిని. సో ఏంటి ఫైనల్ డెసిషన్ కోసం సంజన గారు వెళ్తే అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారో అది నీ పర్స్పెక్టివ్ అన్నారు. రీతు రీజన్ చెప్పింది తను బాగా ఆడాడు, కష్టపడి ఆడాడు అంటే ఓకే, అది నా పర్స్పెక్టివే చెప్తాను మరి అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా ఫైర్ అవుతుంది. సార్ తర్వాత ఏమంటది అంటే మీకు ఇంట్లోకి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు కదా. నీ అభిప్రాయం నీకుంది, నీకు ఇంకా ఏవో వెనకాల కారణాలు ఉన్నాయి, అవన్నీ నువ్వు చెప్పాలనుకున్నవి చెప్పవు. మరి వాళ్ళు కూడా వాళ్ళకి అభిప్రాయం చెప్తారు, చెప్పపోతారు. ఓటింగ్ అడిగినప్పుడు ఓటింగ్ వేస్తారు అంతే. అంటే గేమ్ కష్టపడకుండా ఆడిన వాళ్ళు, సపోర్ట్ తీసుకున్న ఆడిన వాళ్ళు వెళ్ళాలని ఉందా మీకు అంటే అది ఇన్స్టిగేట్ చేసే మాటలు మాట, రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్టేలాగా వాళ్ళని అడుగుతూ ఉంది. సార్ మీరు చెప్పండి అంటే మళ్ళీనేమో ఒక పక్క నుంచి మ్యానిపులేట్ చేద్దామని ట్రై చేస్తుంది, మాటలతో ఇన్స్టిగేట్ చేద్దామని ట్రై చేస్తుంది. నాకైతే నచ్చలేదు. ఎపిసోడ్ అంతా చెప్పాను రీతు గురించి మాట్లాడాల్సి వస్తుందని. ఇట్లా వద్దనుకున్నా కూడా అంటే ఒకరు టార్గెట్గా మనకు వద్దు అనుకున్నా అది జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ రీతు. కానీ అదేంటి కంటెంట్ ఇచ్చే విషయంలో ప్రజల మనసు కూడా గెలుచుకోవాలంటారు కదా, అందులో మాత్రం అస్సలు లేదు. జీరో. అది నాకైతే జీరోనే కనిపిస్తుంది. సో అది అక్క అంటూ వెన్నుపోటు పొడిచారని తనుజ చాలా ఫీల్ అయిపోతుంది. అది ఎవరి విషయంలోనే అంటే రాము విషయంలో. సో రాము అదే కొంచెం జరిగిందిలేండి. ఏదో రీతు అన్న విషయంలో కళ్ళతో సైకిల్ చేసింది, నన్ను లేపేద్దామని ప్లాన్ చేసింది, సుమన్ గారితో కూడా మాట్లాడింది అంటే స్టాండ్ తీసుకుని చెప్పలేకపోతున్నాడు పాపం. తను నెగిటివ్ అవ్వలేడు, ఎవరికి ఒక పక్కకి వెళ్ళలేడు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న తనని సాయం అడిగి అంటే మాట సాయం అడిగినా కూడా తను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. తను తప్పు కూడా ఏమీ లేదు. కాకపోతే తనుజ కూడా కొంచెం ఫాస్ట్గా హర్ట్ అయిపోతుంది అన్నిటికి. చిన్నగా అంటే ఎక్కువ ఎమోషనల్ తీసుకుంటుంది. తను తీసుకోకుండా ఉండాలనుకుంటుంది కానీ ఇంక అక్కడ ఆ సిచ్యువేషను ఇంట్లో వాళ్ళందరూ ఫ్యామిలీస్ని వదిలేసి అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ రకంగా తనుజ ఏమో కొంచెం హర్ట్ అయ్యింది. రాము కూడా ఫీల్ అవుతాడు. అసలు ఎమోషనల్ రైడ్ ఈ ఎపిసోడ్ అంతా కూడా ఫ్రైడే రోజు ఎపిసోడ్ మొత్తం అందరికీ ఎక్కడో చోట అలా హిట్ అయిందండి. ఆల్మోస్ట్ అట్లాంటి సిచ్యువేషన్. దీన్ని చూస్తున్న వాళ్ళకి ఏమో అంటాడు, మీకు లేదేమో అమ్మ మాకు చాలా ఉంది అని చెప్పి. అంటే గేమ్ ఆర్డర్ ఏంటి, గివ్ అప్ ఇస్తారేంటని. పాపం ఈ ఓనర్స్కి తెలియదు కదా, వాళ్ళు ఇంకా ఏ గేమ్లో ఆడలేదు, వాళ్ళకి ఏం ఉండదు. అసలు ఆడిన వాళ్ళంతా ఎక్కువగా పాపం వీళ్ళే పనులు చేస్తున్నారు, కష్టాలు పడుతున్నారు, వీళ్ళకి తెలుస్తుంది. పైగా ఫ్రెండ్స్ వచ్చారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్లు అన్నీ చెడిపోతాయి. అదే మాట అన్నాడు రాము కూడా. ఇది మెయిన్గా అయితే మాట్లాడాల్సిన దాని గురించే. చాలా పెద్ద మనసు అంటారు, క్విట్ అన్నారు కెప్టెన్గా ఆల్రెడీ. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే సంజన గారు ఫస్ట్ క్విట్ అయ్యారు కదా, ఆవిడంతటా ఆవిడే క్విట్ అయ్యారు గేమ్ నుంచి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ అన్ని లగ్జరీస్ చూశాను, ఓనర్కి ఇంకెవరైనా వెళ్తే బాగుండు అనుకుంటున్నాను. ఆవిడ స్ట్రాటజీ ఏదో ఆవిడకు ఉంది. అసలు రీజన్ అది అయ్యి ఉండకపోవచ్చు. కాకపోతే కొంచెం గుడ్ నోట్స్లో ఉండడానికి, మంచిదాన్ని అనిపించుకోవడానికి నన్ను అలా అనుకుంటారని కూడా అంటుంది ఆమె. అండ్ నన్ను గురించి ఏమి గివప్ ఇచ్చాను అనుకోరు, నేను మంచి చేశాననే అనుకుంటారు అని చెప్పేసి అంటుంది కూడా. గివప్ ఇవ్వద్దు అలా అని ఎవరో చెప్తుంటే. సో అది సంజన గారు ఏంటంటే ఆవిడ పక్కకి వెళ్ళిపోయి గేము నడిపించాలనుకున్నారు. ఆవిడ ప్లాన్ వేరు. ఆవిడ కృష్ణుడు లాగా మాట, అర్జున్ డైరెక్షన్ ఇచ్చి పంపించినట్లుగా ఇలా ఆవిడ ప్లాన్ ఏదో వేరే చేసి ఆవిడ క్విట్ అయిపోయారు. ఆవిడంతటా ఆవిడే గేమ్లో లేకుండా. తర్వాత వచ్చి అందరికీ సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్టింగ్ టైం నుంచే మొదలైంది రీతుకి ట్రిగ్గరింగ్. సరే అందరూ ఇమ్ముకే సపోర్ట్ చేస్తున్నారు, నాదేమో లాగేస్తారు, నన్ను పక్క తోసాలని డిసైడ్ అయ్యారు అని ఏడవడాలు.
పవన్తో కూర్చొని మాట్లాడాలు, సుమన్తో మాట్లాడి ఒప్పించుకోవడాలు, రాముతో డీల్ చేసుకోవడాలు ఇవన్నీ చేసింది. మొత్తానికి వర్కౌట్ అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఇంకా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో తిరిగి వచ్చి ఒక ఏమనాలి టైగర్‌లా యుద్ధం చేసింది అంటేనేమో తనకంత పాజిటివ్‌గా ఇవ్వడం నాకైతే నచ్చలేదు. ఎలా అంటే ఒక రాక్షసిలా యుద్ధం చేసిందనిపిచ్చింది. సో, తిడుతున్నానని అనుకోద్దు. కాకపోతే తన స్టాండ్ ఎలా ఉంది అంటే పగ తీర్చుకుంటున్నట్లుగా ఉంది తప్పితే తన ఫ్రెండే కదా ఆ పక్కనున్నది కూడా. కొంచెం న్యూట్రల్‌గా ఆగుదామని మాత్రం ఆలోచించుకోలేదు. అది తప్పంటున్నాను. సో, అదే అండి. ఎపిసోడ్‌లో చాలా విషయాలున్నా గానీ మెయిన్‌గా మాట్లాడాల్సిన విషయం అయితే ఇదే. ఇమ్ము విపరీతంగా హర్ట్ అయ్యాడు. ప్రతి సినిమాలోని క్లైమాక్స్ సీన్‌లో హీరో కొన్ని డైలాగులు చెప్తాడు గదా! నేను ఇమ్ము గురించి అంటున్నాను. అలా పాపం అంతా విని అంతా అయిపోయేంత వరకు ఆగి ఓపికగా అప్పుడు చెప్పాడు. తన బాధను వెళ్ళగక్కాడు. అయన్నీ చెప్తూ ఉన్నప్పుడు అయ్యో పాపం ఇమ్ము అనిపిస్తది. ఇప్పటికి 3 సార్లు తనకి అన్యాయం జరిగింది. సో, అది గుర్తుపెట్టుకుంటారు ప్రేక్షకులు. అక్కడ అంటే కెప్టెన్‌గా అవ్వకపోయినా, లేకపోతే ఓనర్ అవ్వకపోయినా తనైతే ఇంట్లో ఉంటాడు. ఓట్లు ఓట్లతో ఇక్కడ ఆహ్, ప్రజలందరూ కూడా తనకి సపోర్ట్ చెప్తారు. చేస్తూ ఉంటారు. అది క్లియర్‌గా మనకు అర్థమవుతుందన్నమాట. సో, అది. సో, ఓవరాల్‌గా ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం మంచి కిక్కొచ్చింది. నేను లైవ్ చూస్తున్నప్పుడు గూడా మంచి కిక్కొచ్చింది. వెంటనే చెయ్యాలనిపించింది వీడియో గూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నా ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ కోసం. థాంక్ యూ.